ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభా, ఈ సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. యెహోవా అనే ఛానల్ ద్వారా దేవాని వాక్యాన్ని మాతో మాట్లాడు. ప్రపంచ దేశాల్లో మురుకువాడ ప్రాంతాల్లో ఉంటున్న కడు బీదలైన వారి కొరకు దేవా ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు తీర్చు. వారిని ప్రభా మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దు. వారిలో రక్షణ కార్యం జరిగించు. వారికి సువార్త చెప్పేవారిని నీ దాసులను పంపించు. దేవా, నరకము విడిపించి నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచుమని, నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 166 పాట పాడుకుందాం. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించెను నీ పాపములను, కుదుచెను నీ రోగములను. క్షమించెను నీ పాపములను, కుదుచెను నీ రోగములను. కీడి నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడి నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. అడమాటికి ఎంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. అడమాటికి ఎంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తనయులపై జాలి పడునాట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తనయులపై జాలి పడునాట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దూకాయులు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చిరి. వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము విన్నువారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆ శ్రేష్టంబు గ్రంథములో ఎచోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, అన్యులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని విని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం
3వ అధ్యాయంలో మనం గమనిస్తే పుట్టి కుంటివాని కాలును పేతురు మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా కలిగిందే మీకు ఇస్తానమని చెప్పినప్పుడు అతడు స్వస్థత పొందాడు. కనుక అతను స్వస్థత పొందిన కారణం చేత అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. దీన్ని చూసిన పేతురు యోహానుని బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేసి కనుక యేసు నామమును ప్రకటించకూడదని గనుక ఇక్కడ చూసినట్లయితే యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దూకాయులు వీళ్ళందరూ ఏకమయ్యి కలవరపడి ఇంకా యేసుని గురించి వారు బహు త్వరితగా సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన పునరుద్ధానుడై లేచాడని వారు ప్రకటిస్తుంటే ప్రజలు కలవరపడుతున్నారు. ఇంకా ఈ పేతురు యోహానుల్ని, ఈ కుంటివాడిని 40 సంవత్సరాలు కలిగిన ఈ కుంటివాడిని స్వస్థపరిచింది కాక అనేకులు యేసుని గురించి వినింది కాక అనేకులు యేసుని వెంబడించేవారు కోకొలలో అవుతున్నారు కనుక ఇప్పుడు ఈ పేతురు యోహానులను పట్టుకొని ఎలాగైనా వారిని బంధించి వారిని బలాత్కారంగా పట్టుకొని వారిని కావల్లో ఉంచాలి, చెరసాల్లో వేయాలని ఆలోచన కలుగుతూ వచ్చారు. అయితే పేతురు యోహానులు వారికి భయపడక దేవుని వాక్యం విన్నవారు అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది నమ్మారు. కనుక అపోస్తలుల 2వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కొంతమంది నమ్మినప్పుడు ఎన్ని మంది 3,000 మంది రక్షించబడి సంఘముగా సమకూర్చబడ్డాడు ప్రజలు. ఇక్కడ పురుషులు మాత్రమే 5,000 మంది ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. సంఘము దినదినము అభివృద్ధి అవుతూ ప్రభువుని వెంబడించేవారు అదుకులు అవుతున్న కారణం చేత ప్రధాన యాజకులు, శాస్త్రులు కనుక అక్కడ ఉంటున్న ఆ యాజకులు, అక్కడున్న అధిపతులు, సద్దూకాయులు కనుక వాళ్ళు వెంబడించిన ప్రజలు కలవరపడి యేసును బట్టి మృతుల్లోండి పునరుద్ధానం కలుగును ప్రకటించడం చూచి కలవరపడారు. గనుక వారు ఎన్ని ఆటంకాలు కలుగు చేసినప్పుడు కూడా పేతురు యోహానులు వారు భయపడలేదు. 5వ వచనం, వారు మరునాడు వారి అధిపతులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకునిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కయపు, యోహానియు, అలెగ్జాంద్రియు ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తురని అడుగుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు ఇట్లనెను, ప్రజల అధిపతులారా, పెద్దలారా, ఆ దుర్బునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందునని నేడు మమ్మును విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, మీరు సిలువేసినట్టు మృతుల్లోని దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తునీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలక తలరాయి. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు. ఈ నామంని మనం రక్షణ పొందవల్ల కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామంలో మనం రక్షణ పొందలేమని చెప్పి పేతురు యోహానుల్ని ఇక్కడ వారు అడుగుతూ వచ్చారు. అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకులు అన్నయ్య, కయప, యోహానియు, అలెగ్జాంద్రియు ప్రధాన యాజకుల బంధువులందరూ కూడుకొని పేతురుని, యోహానుని వారి మధ్య నిలబెట్టి ఏ బలము చేత ఏ నామును బట్టి దీన్ని చేస్తారని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రజల అధిపతులారా, పెద్దలారా, ఆ దుర్బునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వల్ల స్వస్థ పొందని నేడు మిమ్మల్ని విమర్శించున్నాను గనుక మీరే విమర్శకులు. కనుక 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, కుంటివాడైన వ్యక్తి ఏ నామును బట్టి అతడు స్వస్థ పొందాడో మీరే కల్లారా చూశారు. కనుక ప్రజలందరూ కల్లారా చూశారు అని చెప్పి మీరు ఏ అధికారం చేత ఈ రీతిగా ప్రకటిస్తుందని చెప్పినప్పుడు పేతురు వారికి భయపడలేదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కనుక అతడు ఇశ్రాయేలుగా అంటున్నాడు, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. కనుక మీరు సిలువేసిన ఈ యేసే మృతులోని తిరిగి లేచాడు. అతడే ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. మేము స్వస్థపరచలేదు. మా దగ్గర వెండి బంగారం లేదు, మాలో ఏ శక్తి లేదు. మేము ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు అతను అభిషేకించాడు, అతన్ని కమ్ముకున్నాడు. యేసు ప్రభువారు అతను స్వస్థపరిచాడని ప్రజలందరూ కల్లారు చూశారు. దానికి మీరే సాక్షులు అంటూ పేతురు
ఆ యొక్క ప్రధాన యాజకులకి, అధికారులకి, అన్నయ్య కయ్యప్ప, అక్కడున్న అధికారులందరికీ కూడా సువార్త చెప్తూ, ఇల్లు కట్టిన వారని మీరు తునీకరించిన రాయి ఆయనే. మీరు ఇల్లు కట్టేవారు ఏ రాయిని తునీకరించారో ఆ రాయే మూలక తలరాయిగా యేసు ప్రభువారు. ఇప్పుడు ఇన్ని వేల మంది, 5,000 మంది రక్షించబల కారణము ఎవరంటే మా శక్తి లేదు, మా బలము లేదు, మా జ్ఞానం చేత మేము ఎవరిని స్వస్థపరచలేదు, కానీ యేసు ప్రభువారే ఈ వ్యక్తిని స్వస్థపరిచాడని చెబుతూ, ఆకాశం క్రింద నీయబడిన ఏ నామంలో రక్షణ లేదు, కానీ ఈ నామమునే రక్షణ అని పేతురు వారికి స్పష్టంగా ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించాడు. అప్పుడు వారు ఇంకా ఏమి మాట్లాడాలో వారికి తోచలేదు. వీరిని ఏమి చేయాలి, ఏ రీతిగా ఈ సువార్తను ఆటంకపరచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. 10వ వచనం, వారు పేతురు యోహానును ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని, సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి, స్వస్థ పొందిన ఈ మనుషుడు వారితో కూడా నిలిచినట్టు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి, అప్పుడు సభ వెలుపులకు పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారు అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలని చెప్పుకొని, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహాను వారిని చూచి, ఏ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. కానీ ఇక్కడ పేతురు యోహానుల్ని, వారు బలాన్ని, వారి శక్తిని, వారి అధికారము మాకు లేదు, మేము యేసు నామము ద్వారానే ఈ 40 సంవత్సరాల పైబడిన వ్యక్తిని స్వస్థపరిచాము, ఇదందరూ మీరు ఎరుగుదురని చెప్పినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వీరిని ఏ రీతిగా ఈ సువార్తను ఆటంకపరచాలి, ఈ వ్యక్తి స్వస్థ పొందాడని యెరూషలేములో అందరికీ కూడా తెలిసిపోయింది. ఇకన ఈ మనుషుల్ని మనము ఈ మనుషుల్ని ఆటంకపరచలేమని, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నాయని యెరూషలేములో ఉన్న వారందరికీ స్పష్టమని, అది జరగలేదని చెప్పజాలమని వారు మాట్లాడుకొని, మీరు బయటికి పొండని వారిని బెదిరించి బయటికి వెళ్ళిపోమన్నారు. సభా వెలుపటి నుంచి వారు వెలుపలికి వెళ్ళి బయట ఉన్నప్పుడు, ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపుకుండుటకాయ ఈ నామమును ఏ మనుషులతో మాట్లాడకూడదు, ఏ మనుషులతో చెప్పకూడదు అని వారిని బెదరపెట్టవాలని వారు మాట్లాడుకున్నారు. కనుక వారిని పిలిపించి, యేసునామములో మీరు మాట్లాడకూడదు, యేసునామములో సువార్త ప్రకటించకూడదు, యేసునామములో స్వస్థపరచకూడదు, యేసునామములో ఎవరికి మీరు ప్రార్థన చేయకూడదని వారు ఖండితంగా ఆజ్ఞాపించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రారంభ దినాల్లో కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని పనికి ఆటంకము కలిగించేవారు వీళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, కయ్యప్ప, ఇక్కడ ఉంటున్న వాళ్ళని వెంబడించిన ఇశ్రాయేలీలు అనేక మంది వారితో కూడా ఉన్నారు. ఇది మనకి ఏం నేర్పుతుందంటే, ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా కనుక దేవుని పనికి ఆటంకం కలిగించేవారు ఎవరంటే కేవలంగా ప్రభువుని వెంబడించేవారు, ప్రభువు నమ్ముకున్న సేవకులే, పరిశుద్ధులే. కనుక సంస్థ ద్వారా లేదా ఇండివిజువల్గా లేదా వ్యక్తిగతముగా లేదా పలు రకాలుగా ఉంటున్న వారు దేవుని పనికి ఆటంకం కలిగించేవారుగా ఉన్నారు. కనుక హిందువులు ఆటంకపరచవచ్చు వాళ్ళు తెలియక, ఇతర మతస్థులు వాళ్ళు, ఇతర భారతదేశంలో ఉన్న వారు వాళ్ళు వ్యతిరేక వ్యక్తులు ఆటంకపరచవచ్చు వారికి తెలియక. కానీ వీరికి ఎందుకు ఇలా చేస్తున్నారంటే, యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు అని చెప్పి వాళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఈ సువార్తను ఆటంకపరిచి మోషే మనకిచ్చిన ఆచారాలను, మన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పి, యేసు ఒక ప్రవక్తని, యేసు ఒక సేవకుడని, యేసు దేవుడు కాడని, ఆయన చనిపోయాడని, ఆయన తిరిగి మృతుల నుంచి లేవలేదని వారు అబద్ధ సాక్ష్యాలు ప్రకటిస్తూ దేవుని పనిని వారు ఆటంకపరుస్తూ వచ్చారు. అయితే యెరూషలేములో ఉన్న వారందరూ కూడా 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి
స్వస్థ పొందినట్లుగా వారు కల్లారా చూశారు. చూడండి, ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి మాట్లాడకూడదు, ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టవాలని చెప్పుకునేది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వింటే దేవుని చూసి న్యాయమా, మీరే చెప్పి. అలా అంటున్నారు, యేసునామములో మాట్లాడకూడదు, యేసునామములో ప్రార్థన చేయకూడదు, యేసునామములో స్వస్థపరచకూడదు అని చెప్పి వారిని బెదరపెట్టి, వారిని భయపెట్టి, వారిని యెరూషలేమును విడిచి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని గద్దించినప్పుడు పేతురు యోహాను లేచి, దేవుని మాట వింటే న్యాయమా, మీ మాట వింటే న్యాయమా, మీరే చెప్పండి అని చెప్పి వారిని వ్యతిరేకించారు. కనుక వారు ఏమి మాట్లాడక, చూడండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుచుంటారు కనుక సభావారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమి కనుగొన లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసింది. స్వస్థపరచుటాను ఆ సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. గమనించారా? కనుక మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారి కొంతవరకు జవాబిచ్చారు. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుచుండ్రు కానీ సభావారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి వెళ్ళిపోండి, పోండి, యెరూషలేము నుంచి పోండి అని చెప్పి వారిని గద్దిస్తూ వచ్చారు. అయితే వారు స్వస్థపరచుటాను ఆ సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గలవాడని వారు ఎదిగారు. కనుక ఆ వ్యక్తే బహిరంగముగా మునుపు నేను పుట్టుకతోనే కుంటువాడిని, కనుక నేను దేవాలయం శృంగారం దేవాలయట భిక్షము కొరకు కూర్చున్నవాడు నేనని వాడు సాక్ష్యం ఇస్తూ, వాడు యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడని బహిరంగముగా వాడు సాక్ష్యం చెప్పినప్పుడు ప్రజలు ప్రధానులు, అక్కడ కయప యాజకులు, ప్రధాన యాజకులు అక్కడ ఉన్నవారు వారు ఏమీ మాట్లాడలేకపోయారు. రెండోది, పేతురు యోహానులు వారు పరిశుద్ధాత్మతో నింపబడి బహుధైర్యముగా మా శక్తి చేత మా బలము చేత ఇతను స్వస్థపరచదు, యేసునామములో నడు, మా కలిగిందే, మేము యేసుని కలిగి ఉన్నాం, యేసునే నీకు పరిచయం చేస్తున్నాం, యేసు ప్రభువే నేను స్వస్థపరిచాడు, మేము స్వస్థపరచట్లేదని వారు బహిరంగముగా వారు చెప్పగలుగుతూ వచ్చారు. కనుక దాన్ని వాళ్ళు కళ్ళారా చూసి చెవులారా విన్న వాళ్ళని బెదరబెట్టాలని భయపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ వారు ప్రయత్నాలు విఫలమైపోయాయి. కారణం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, కనుక అపోస్తలుల 2వ అధ్యాయంలో 3000 రక్షించబడ్డారు. 5000 మందిలో కనుక 4వ అధ్యాయంలో 5000 మంది పురుషులే రక్షించబడ్డారు యెరూషలేములో. కనుక ఇది ఎవరు చేసిన అద్భుతము, ఎవరు చేసిన కార్యం బయట చెప్తుంది. శక్తి చేత బలము చేత ఏ కార్యాలు జరగవు, కానీ నా ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాను. కనుక ఎవరిని వీళ్ళు రక్షించారంటే పేతురు కాదు, యోహాను కాదు. మా శక్తి చేత మా బలము చేత ఈ 40 సంవత్సరాల పైబడిన వ్యక్తిని మేము స్వస్థపరచలేదని వాళ్ళు బహిరంగముగా ఒప్పుకున్నారు. కనుక ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు గమనించింది ఏంటంటే, వీళ్ళు విద్య లేని పామరులు, వీరికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వీరి వ్యక్తిని ఎట్లా స్వస్థపరిచారని వారు ఆశ్చర్యపోతూ యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగిన ప్రకటించడం చూచి యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం యేసు నామమునే సువార్త ప్రకటించాలి. ఏ దేవుని నామాన్ని మన నోట ఉపయోగం చేయకూడదు, ఎవరిని విమర్శించకూడదు. గనుక పందుల ముందు ముత్యాలు వేసినట్లుగా వాటి విలువ వాడికి తెలియదు. కనుక బైబిల్ గ్రంథంలో యేసు నామమే తప్ప, మన నోటి నుంచి ఆకాశం క్రింద నీబడిన ఈ నామమే తప్ప ఏ నామములో రక్షణ పొందలేమని, ఏ నామములో రక్షణ పొందలేమని. ఆకాశము క్రింద ఎన్నో నామ ధ్యేయం కలిగిన దేవుడు, దేవతలు, దైవాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు, ఆయనే పరిశుద్ధుడు పుట్టాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయనే పునరుద్ధారణ లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయనే పరలోకంకి వెళ్ళాడు, ఆయన ఈ భూమి మీద రాబోతున్నాడు. ఆయన విశ్వసించిన వారిని, రక్షించబడిన వారు మొదటగా 3000 మంది, రెండవది 5000 మంది పురుషులు సంఘములో చేరుతూ వచ్చారు. కనుక మనము ఎంత సువార్త చేసినా, ఎన్ని స్వస్థపరిచినా,
ఏ యొక్క మీటింగ్లు పెట్టినా, ఎవరిని రమ్మన్నా ఎవరూ రారు. బైబిల్ చెప్తుంది ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయంలో మనం 4వ వచనం చూస్తే, భూమికి పునాదులైనప్పుడు, జగత్ పునాది వేయబడకునిపే ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నాడో ఆయన వారిని రక్షిస్తాడు. కనుక ఆ రీతిగా యెరూషలేములో ఉన్న అనేక మంది కలవరం చెందుతూ వచ్చారు. రెండోది మనం చూసినట్లయితే కనుక ఇల్లు కట్టువారు, మీరు తునీకరించిన ఈ రాయి ఆయనే, ఆ రాయి మూలక తలరాయి. యేసు ప్రభువారిని వారు యూదులు తునీకరించారు. ఏ ఇల్లు కట్టినప్పుడు ఏ రాయిని తునీకరిస్తామో ఆ రాయిని మూలక తలరాయి పెట్టినట్లుగా యేసు ప్రభువారు ఒక ప్రవక్తని, ఆయన ఒక సేవకుడని గుర్తించారు యూదులు. ఆయన మెస్సయ్య అని, ఆయనే యేసు ప్రభువారని, ఆయన సిలువలో చనిపి తిరిగి లేచాడని వారు నమ్మలేకపోయారు. గనుక పేతురు యోహానులు ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు అని స్పష్టంగా వారికి సువార్త చెప్తూ వచ్చారు. ఈ మనుషులను మనం ఏమి చేయదు, వారి చేత ప్రసిద్ధమైన సూచిక్రియలు చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలు. వాళ్ళు ఒప్పుకున్నారు. కనుక ఈ మనుషులు కనుక ఇతన్ని స్వస్థపరిచారు యేసు నామములో. ఇది జరగలేదని మనం చెప్పజాలమని అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యెరూషలేములో వారందరూ కూడా స్పష్టంగా ఒప్పుకున్నారు. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలిక స్తుతించాలని, ప్రతి నేత్రము యేసే దేవుడని ఒప్పుకున్నట్లుగా 9వ వచనంలో, అందుచేత పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని నాలికయు ఆ యేసు నామం వంగినట్లు, ప్రతి వాని నాలికయు తండ్రైన దేవుని యేసు నామమున ప్రతి వాని మోకాలు యేసు నామములు వంగినట్లను, ప్రతి వాని నాలికయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకి అనుగ్రహించును. ఈ భూమి మీద అనేక నామాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువారు ఎవరంటే మరి ఎవరి వల్ల రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలన, కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. ఇక్కడ వారు యేసు నామముని ఈ నామంలో జరగలేదని చెప్పజాలము, ఇది జరిగింది అని ఆ యెరూషలేమును అందరూ ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచమంతట్లో కూడా యేసే దేవుడని, యేసే రక్షకుడని ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుగు యేసే దేవుడు ఒప్పుకుంటుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఎవరు ఒప్పుకోరో, ఎవరు మోకరించరో, ఎవరు ఆయన చూడరో, ఉదయాన్ని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే భూజనులందరూ ఇక్కడ ఏం చేస్తారని చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన ప్రక్కన పుడుచుని వారు చూచుదురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అని లేఖనములో రాయబడ్డారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని వాక్యము యెషయా గ్రంథంలో ఏం చెప్తుందంటే చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యము మనకేం తెలియజేస్తుందంటే 45:22, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరే దేవుడును లేడు, నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగినట్లు ప్రతి నాలికయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేస్తున్నాను, నీతిగల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. గమనించారా? అది వ్యర్థము కారదు. యెహోవా యందు నీతి బలమున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చుదురు, ఆయన మీద కోప్పడి వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయ పడుదురు. ఇంకా మనము ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 11 గమనించినట్లయితే, నేనే అల్ఫయు ఓమేఘయు, మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునై ఉన్నాను, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రకాశం ప్రవేశించినట్లు తమ వస్త్రము ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులందరూ అబద్ధమును జరిగించి ప్రేమించి ప్రతివాడును వెలిపిట ఉందురు. గమనించారా?
కనుక వారైతే ఇది ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టవాలని చెప్పుకొనిది. యేసునామంలో మాట్లాడకూడదు, యేసునామంలో బోధ చేయకూడదు, యేసునామంలో సువార్త ప్రకటించకూడదు, యేసునామంలో స్వస్థపరచకూడదు అని ఆటంకపరిచారు. ప్రపంచ దేశాల్లో, యెరూషలేములో, రోము నగరంలో, అనేక దేశాల్లో ఈ పనిని దేవుని సువార్తను ఆటంకపరిచిన గొప్ప గొప్ప వాళ్ళు, బైబిల్ కాల్చివేసిన వాళ్ళు, యేసు దేవుని గురించి ప్రకటించకూడదని చెరసాల్లో వేసి టిబెట్ దేశాల్లో గొప్ప గొప్ప సేవకుల్ని చంపిన దేశాల్లో కూడా ఆ దేశాలు ఈరోజు ప్రపంచ అనేక దేశాల్లో బైబిల్ గ్రంథము అనేక వేల భాషల్లో ప్రింట్ చేయబడుతూ, అనేక వేల భాషల్లో సువార్త ప్రకటించబడుతూ, ప్రపంచ దేశాల్లో అగ్ర దేశాలన్నీ కూడా యేసే దేవుడని ఈ యొక్క మా నామమును వాళ్ళు స్మరించి ఆరాధించగల కారణం ఏంటంటే దీన్ని ఎంతగా ఆటంకపరుస్తుంటే గాంధీజీ అన్నారు, క్రైస్తవ జోలు పోవద్దు, వాళ్ళు నిద్రించిన సింహం వంటి వారు. గాంధీజీ కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ చదివి యేసుప్రభు వారి జీవితాన్ని అలవర్చుకొని తాను తగ్గించుకుంటూ తాను మహానుభావుడిగా ప్రకటించుకున్నాడు. యేసుప్రభు జీవితాన్ని అలవర్చుకొని. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ గ్రామవాసి, ప్రియ దేశీయులారా, ప్రియ పరిశుద్ధులారా, ప్రియ దేవుని సేవకులారా, మన జీవితంలో మనము ఎవరికి భయపడకుండా యేసే దేవుడని స్పష్టంగా మనం ఆయన కొరకు నిలబడాలి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును ఎంత మాత్రం మాట్లాడకూడదని బోధింపకూడదని ఆజ్ఞాపించింది. పేతురు అంటున్నాడు, దేవుని మాట విండి కంటే మీ మాట వింటా దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అంటే వారు ఏమి మాట్లాడలేకపోయారు. మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరికి భయపడాలంటే శరీరం సంపవారికి భయపడకుడి, శరీరమును ఆత్మను నరకమును ప్రద్రోషవానికి భయపడాలి. పేతురు యోహాను ఎవరికి భయపడ్డారంటే మీకు భయపడిన అవసరం లేదు, మేము దేవునికి భయపడాలి, మీ మాట విన్న అవసరం లేదు, మేము దేవుని మాట వినాలని చెప్పినప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుండ్రు కనుక సభావారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి మేము యొక్క అనుగుణం లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల వీరిని శిక్షించే విధము, వీళ్ళు ఏ తప్పు కనబట్టలేదు, వీళ్ళు స్వస్థపరచడం, వీళ్ళు ప్రార్థన చేయడం, వీళ్ళు యేసునామమును సువార్త ప్రకటించడము కనుక ఇది సత్యమే, ప్రజలు వెంబడించడం సత్యమే, ప్రజలు నమ్మడము సత్యమే అని చెప్పి వీరిని గట్టిగా బెదిరించి వారిని చెరసాల్లో నుంచి పేతురు యోహానును విడిపించారు. స్వస్థపరచుటాను ఆ సూచిక్రియ యవన విషయంలో చేయబడును, వాడు 40 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గలవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆ వ్యక్తి తాను వ్యక్తిగతముగా సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఇది ఒక మూలం జరిగే కార్యం కాదు, ఇది కానీ క్రైస్తవ సంఘములో జరిగింది కాదు. కానీ యెరూషలేములోనే ప్రజలందరూ కల్లారు చూచుండగా పేతురు అన్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, లే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడు అంటే వాడు నిలిచి నడిచి గంతులు వేయచ్చు. దేవాలయంకి వెళ్ళి శృంగారమ దేవాలయంలో వాడు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూసి శృంగారమ దేవాలయం యొక్క భిక్షం కొరకు కూర్చున్నవాడు వీడే కదని కొందరు వీడి కాదు వీడి పోలిన మరి ఒక్కడంటే వాడు అంటున్నాడు నేనే. కనుక నన్ను స్వస్థపరిచేది యేసు ప్రభువారే. పేతురు యోహానుల ద్వారా దేవుడు నన్ను స్వస్థపరచడాన్ని వాళ్ళు స్పష్టంగా వారికి తెలియజేస్తూ వచ్చారు. గనుక పలు రకాలుగా ఈ దేవుని పనిని ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా గనుక ఇతర వారు యేసు ప్రభుని ఎరగని వారు ఆటంకం కలిగించవచ్చు. కానీ వారిలో దేవుని ఏర్పాట్లు ఉంటే ప్రభు వారిని రక్షిస్తాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, సంఘములు ఉండి ప్రభు దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలమని చెప్పుకొని దేవుని మందిరములో ఉండి దేవుని పనికి నువ్వు ఆటంకదారిగా, దేవుని కార్యాలకి నువ్వు ఆటంకదారిగా, దేవుని మందిరంలో నిర్మాణంలో, దేవుని యొక్క పనుల్లో, దేవుని యొక్క స్వార్థలో, దేవుని యొక్క సంఘములో, దేవుని కార్యాల్లో నీవే ఆటంకముగా ఉన్నావంటే కనుక దేవుని బైబిల్ చెప్తుంది, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. కనుక దేవుని కోపానికి నువ్వు గురి కాకూడదని అక్కడున్న ప్రధాన యాజకులు కయప ప్రజలు అందరూ కూడా వారు దేవునికి భయపడ్డారు. కనుక భయపడి వారిని విడుదల చేశారు. కనుక వారు వెళ్ళి బహిరంగముగా సువార్త ప్రకటిస్తూ వచ్చారు. కనుక దేవుని సేవకులు చెరసాలు వేయబడ్డం, హింసించబడ్డం, చంపబడ్డం కనుక ప్రభువు కొరకు కనుక పలు శ్రమలు, కష్టాలు, బాధలు అనేవి ఎవరికి వస్తాయంటే
ప్రభువు చేత ఎన్నిక చేయబడిన పరిశుద్ధులకి, ప్రభువు చేత ఎన్నిక చేయబడిన సేవకులకు ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయి. వాటి నుంచి దేవుడే విడుదల చేస్తాడు. ప్రియ తోటి సేవకులారా, ప్రియ విశ్వాసులారా, మనము శత్రువైన అపవాదికి, ఈ లోక సంబంధమైన ప్రజలకి, పరిస్థితులకి మనం భయపడకుండా, ఎవరికి భయపడకుడి, ఆయనకి మాత్రమే నువ్వు సృష్టికర్తను దేవునికి భయపడితే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? నువ్వు ఆయన పక్షంగా ఉంటే, పేతురు యోహాను పక్షంగా ఉన్న దేవుడే నీ పక్షంగా ఉంటాడు. శత్రుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఘనపరిచారు. శత్రుల మధ్య 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. శత్రువుల మధ్య వారు శరలో నుంచి విడుదలయ్యారు. శత్రువులే ఇది జరగలేదని చెప్పజాలమని వారు బహిరంగముగా ఒప్పుకున్నారు. అలాగే ఏ నోరు దూషిస్తారో, ఏ మనిషి దేవునిపైన ఆటంకపరుస్తారో, ఏ వ్యక్తి దేవుని కార్యాలకు ఆటంకం ఉంటారో దేవుడు వారిని రక్షిస్తాడు. ప్రతి వానికి సమయం కలదు. ఆ సమయం కొరకు నువ్వు ప్రభువు మాట విని, ప్రభు చెవులు అంటున్నారు, మీ మాట వింటే న్యాయమా, దేవుని మాట వింటే న్యాయమా, మీరే చెప్పండి అంటే వారు చెప్పలేకపోయారు. కనుక ప్రియ సహోదరి, ప్రియ విశ్వాసులారా, ప్రియ సేవకులారా, మనం దేవుని మాట వినాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఆయన మీద ఆధారపడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన పట్ల ఆయన గొప్ప కార్యం చేసి, ఆ రోజుల్లో 5,000 మందిని రక్షించడం కాదు, నేడు దినం కూడా ప్రపంచమంతట్లో అనేక మందిని ఆయన రక్షించడానికి ఉద్దేశించి వాడై ఉన్నాడు. అయితే నీవు నేను ఏం చేయాలండి? ఆయన మీద ఆధారపడి, ఆయనకు భయపడి, ఆయన మాటను మనం బోధించి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. అప్పుడే ఆ ప్రారంభ దినాల్లో సంఘాలు విస్తరించినట్లుగా అంత్య దినములు కూడా యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూసినట్లయితే ఈ మాట చదివి ఉందాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే మనం ఉంటుంది అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా దేవుని దగ్గరికి వస్తారని 2వ వచనం ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చుదురు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళుచున్నవి. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రావుల్లో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఇండును, యుద్ధము చేయు నేర్పుట ఇక మానివేయుడు. మనం ఎవరు యుద్ధము చేయలేదు. పేతురు యోహాను పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. అనేకుల్ని అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరంబడి అనేక మంది దేవుడు తన మందిరాన్ని తీసుకొస్తాడని విన్నాం. ఇంకెవరైనా యేసు ప్రభువారికి భయపడాలి. భయపడకపోతే ఇప్పుడు భయపడాలి. కనుక ఏ మనుషునికి భయపడకుండా నువ్వు ఆయనకి భయపడి యేసు ప్రభు నీ నోటిని పాపం ఒప్పుకున్నట్లయితే ఆ కుంటి వారిని స్వస్థపరిచాడు. నువ్వు ఏ సమస్యలు, ఏ కష్టములు, ఏ బాధలు, ఏ నిందలు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆ కుంటివాడికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తుంది. ప్రియ దేవుని సేవకులారా, ఈ నామంలో మాట్లాడకూడదు, బోధించకూడదని శత్రువు మన పలు రకాల భయపెట్టినప్పుడు కూడా నువ్వు దేవునికి భయపడి ఆయన కొరకు చావడానికి, చెరసాలు వేయబడడానికి సిద్ధపడినప్పుడు నీకే జయం, అపవాదికి అపజయం. ప్రార్థన చేసుకుని జిమ్గల్ తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి దేవా నీ సేవకుల్ని బలపరచు. మనుషులకి, పరిస్థితులకి ఎవరికి భయపడకుండా నీ నామమును ప్రకటించడానికి దేవా భయపడకుండా ధైర్యపరచు. నీ అభిషేకం తెచ్చు. ఆ దినాల్లో సంఘం విస్తరించినట్లుగా ఈ దినాల కూడా సంఘములో గుంపులుగా యాకోబు మందిరానికి ప్రజలు నడిపించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడి ఉన్న మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.